హే గైస్, ఐపీఎల్ 2026లో మొదటి బిగ్ బ్యాటిల్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మార్చి 28 శనివారం రోజున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడబోతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ మొదలవుతుంది. లాస్ట్ ఇయర్ ఇక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ ఇక్కడ మ్యాచ్లు జరుగుతాయని ఎవరూ ఊహించలేదు. చాలా కాలం గ్యాప్ తర్వాత ఐపీఎల్ మొదటి మ్యాచ్తో చిన్నస్వామి స్టేడియం మళ్ళీ కలకలలాడబోతుంది. ఈ వీడియోలో మనం మ్యాచ్ ప్రివ్యూ, పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డ్స్ తో పాటు రెండు టీమ్స్ లోని ఇంజరీ మరియు ప్లేయింగ్ 11 కాంబినేషన్స్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా మ్యాచ్ విన్ ప్రెడిక్షన్, డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ గెలుస్తుందా లేక హైదరాబాద్ తన సత్తా చాటుతుందా అనేది చూద్దాం. ముందుగా టీమ్ అప్డేట్స్ చూస్తే ఆర్సీబీకి కొన్ని బ్యాడ్ న్యూస్ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ జోస్ హ్యాజల్వుడ్ టీంతో జాయిన్ అయినప్పటికీ ఫిట్నెస్ కన్సర్న్స్ వల్ల ఫస్ట్ కొన్ని మ్యాచ్లో మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక యష్ దయాల్ టోటల్ ఐపీఎల్ 2026 నుండే రూల్డ్ అవుట్ అయ్యాడు. నువాన్ తుషారాకి ఇంకా శ్రీలంక బోర్డు నుంచి ఎన్ఓసీ రాలేదు. అయితే మిగతా ప్లేయర్స్ అందరూ ఫుల్ ప్రాక్టీస్ లో ఉన్నారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ కి కూడా షాక్ తేలింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాక్ ఇంజరీ వల్ల ఫస్ట్ కొన్ని మ్యాచ్లకు దూరం అవుతున్నాడు. కమిన్స్ ప్లేస్ లో ఇషాన్ కిషాన్ టీం ని లీడ్ చేయబోతున్నాడు. అభిషేక్ శర్మని వైస్ కెప్టెన్ గా ఉంచాడు. అలాగే జై కెవా ప్లేస్ లో డేవిడ్ పెన్ టీంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆర్సీబీ ప్లేయింగ్ 12 చూస్తే కింగ్ విరాట్ కోహ్లీ మరియు ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ చేస్తారు. నెంబర్ 3లో దేవదత్ పడికల్ లేదా వెంకటేష్ అయ్యర్ వస్తారు. నెంబర్ 4లో కెప్టెన్ రజత్ పడిదర్, నెంబర్ 5లో జితేష్ శర్మ, నెంబర్ 6లో ఫినిషర్ టీమ్ డేవిడ్ ఉంటారు. ఆ తర్వాత రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయష్ శర్మ మరియు జాకబ్ డఫీ బరిలోకి దిగుతారు. సన్ రైజర్స్ తరపున ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తారు. నెంబర్ 3లో కెప్టెన్ ఇషాన్ కిషాన్, నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5లో హెన్రిచ్ క్లాసెన్ ఉంటారు. ఆ తర్వాత లియామ్ లివింగ్స్టోన్, అనికేత్ వర్మ, బ్రెండన్ కార్స్, హర్ష్ దూపే, హర్షల్ పటేల్ మరియు జైదేవ్ ఉనర్కట్ ఆడతారు. ఇక హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే లాస్ట్ 5 మ్యాచ్ల్లో ఆర్సీబీ 3 గెలిస్తే ఎస్ఆర్హెచ్ 2 గెలిచింది. ఓవరాల్ గా జరిగిన 25 మ్యాచ్ల్లో హైదరాబాద్ 13 సార్లు, బెంగళూరు 11 సార్లు విజయం సాధించాయి. రికార్డ్స్ పరంగా ఎస్ఆర్హెచ్ బలంగా ఉన్న ప్యాట్ కమిన్స్ లేకపోవడం వల్ల వారి బౌలింగ్ అటాక్ కొంచెం వీక్ గా కనిపిస్తుంది. ఆర్సీబీకి కూడా హెజల్వుడ్ లేకపోయినా మంచి బ్యాకప్స్ ఉన్నాయి. అందుకే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందని నేను ఫీల్ అవుతున్నాను. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. జై హింద్.